ఫస్ట్ ఇయర్ సునీల్ గారికి ఈ బుక్ ఇచ్చే అమృత ప్రపోజ్ చేసింది తెలుసా? శిల్ప థర్డ్ ఇయర్ బుక్ ఇచ్చింది తెలుసా? రియల్లీ? అవి ఎక్కడ? అవినా? అవి అవి కనపడిందా? తెలీదా డాడీ, ఇక్కడ చూసాను. పదండి వెళ్దాం. హాయ్. అవంతిక, I love you. You love me? Avoid girls concept creator Addy loves me. నీ కాన్సెప్ట్ ప్రకారం ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పకూడదు, కానీ నువ్వు చెప్పేశావు. అంటే నీ కాన్సెప్ట్ రాంగ్ అని ఒప్పుకున్నట్టుగా. ఇదంతా నీ కాన్సెప్ట్ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి చేశాను. నేను నిన్ను ప్రేమించలేదు, ప్రేమించినట్టు యాక్ట్ చేశాను. అబ్బాయిలు లవ్ చేసినా అమ్మాయిలు లవ్ చేసినా ఫస్ట్ ఓపెన్ అవ్వాల్సింది అబ్బాయిలే. అమ్మాయిల వెంట అబ్బాయిలు పడ్డం అనేది నేచర్. అమ్మాయిలు ఏ ఫీలింగ్ ని బయటికి చెప్పరు, ఇష్టమున్నా లోపలే దాచుకుంటారు అన్నా నిజమే, బట్ అది హిపోక్రసీ కాదు. ఇట్స్ జస్ట్ ఎ గర్ల్ సైకాలజీ. మా ప్రపంచం చాలా చిన్నది. మా ఫస్ట్ సెలెక్షన్ బెస్ట్ సెలెక్షన్ అవ్వాలని కోరుకుంటాం. సడన్ గా ఒక అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేయగానే ఏ అమ్మాయి ఓకే చెప్పదు. ఎందుకంటే మీరు ప్రపోజ్ చేయగానే మాకు 100 డౌట్స్ వస్తాయి, భయం వేస్తుంది. వీడు నిజంగా ప్రేమిస్తున్నాడా లేదంటే ఊరికే టైం పాస్ అని కంగారు వస్తుంది. వాటిల్లోంచి మమ్మల్ని బయటికి లాగాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే మాకు ప్రేమ ఎంత ఇంపార్టెంటో నమ్మకం కూడా అంతే ఇంపార్టెంట్. మీరే మాకు నమ్మకం కలిగించేలా చేయాలి, ఇతనే కరెక్ట్ అనిపించేలా చేయాలి. నువ్వేమో అమ్మాయిలు వెంటపడ్డం మానేద్దాం అని కొత్త ఐడియాలజీ క్రియేట్ చేశావు. అలా చేస్తే మేవెంత లాస్ అవుతామో మీరు అంతే లాస్ అవుతారు. నువ్వు బాయ్స్ అందరినీ కూర్చోబెట్టి చెప్పావు. ఏరా, ఏ అమ్మాయినా వచ్చి మనకు ఐ లవ్ యూ చెప్పిందా? బైక్ మీద కూర్చోబెట్టుకుని మూవీకి తీసుకెళ్ళిందా, లేదంటే రూమ్ కి తీసుకెళ్లి ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేసిందా అని. నిజంగా ఒక అమ్మాయి అలా చేస్తే మీకు నచ్చుతుందా? అలా బిహేవ్ చేసే అమ్మాయిని ఏ పేరుతో పిలుస్తారో కూడా నాకు తెలుసా అని. ఆడి, అమ్మాయి అబ్బాయికి అల్టిమేట్ పర్పస్ ఆఫ్ లవ్. ఎన్ని కష్టాలు పడైనా అమ్మాయికి దగ్గర అవ్వాలని ట్రై చేయండి. ఒక అమ్మాయి దగ్గర గెలవాలంటే ఆ అమ్మాయి దగ్గర ఓడిపోవడం తెలియాలి. ఇంత చిన్న విషయం ఈ అబ్బాయిలకి ఎందుకు అర్థం కాదు? అవి ఐ లవ్ యూ. మళ్ళీ చెప్తున్నాను, నాకైతే నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నిన్ను మార్చడం కోసం ప్రేమని నటించానంతే. అవి ఆల్రెడీ నాతో లవ్లో ఉన్నా, కాకపోతే నీకు ఆ విషయం తెలియట్లేదంతే. ఏం కొట్టావురా దెబ్బ? నాకు నీలా కొట్టడం రాదు. నాకు తెలిసింది ఇంతే, అడ్జస్ట్ అయిపో. దెబ్బ అంటే నువ్వు కొట్టిందేరా. ఒక్క దెబ్బకి నాకు ఇష్టమైన నీరజ వెళ్ళిపోయింది. నాకు ఇష్టం లేని మందు బాటిల్ చేతిలోకి వచ్చింది. నువ్వు సూపర్ రా, ఐ లవ్ యూ. ఈ కాలేజ్ మొత్తంలో నేను ఒక్కనే లీస్ట్ ఫెలో, నువ్వు టాప్ లీడర్వి. నేను నిన్ను కొట్టానంటే ఇప్పుడు నువ్వురా లీస్ట్.